చేశారు. సో బెంగళూరు టీం విషయానికి వచ్చేసి విరాట్ కోహ్లీ బ్యాక్ టు కెప్టెన్సీ, మేజర్ కీ ప్లేయర్స్ అందరినీ వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. సో బౌలింగ్ అటాక్ ఈసారి బాగుంది ఆర్సీబీది. ఆర్సీబీ టీం గురించి మీ ఒపీనియన్ సార్? బయట సోషల్ మీడియాలో ఎలాంటి టీం తీసుకున్నారు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. మేజర్ అందరూ హిట్టర్సే కనిపిస్తున్నారు అక్కడ టీం చూసుకున్నట్టే, పైన టాప్ ప్లేయర్స్ అందరూ. మీకేమనిపించింది? ఇప్పుడు ఆర్సీబీ ఏమవుతుందంటే ధనీష్, ఇప్పుడు వాళ్ళకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా ఉన్నారు ఫ్యాన్స్, నాట్ ఓన్లీ కర్ణాటకలో అక్కడ కాదు. వాళ్ళు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, చాలా ఎమోషనల్ ఫ్యాన్స్. వాళ్ళంటే ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. వాళ్ళంతా ఒక డిసైడ్ అయిపోయారు. కేఎల్ రాహుల్ వస్తున్నాడు, రిషబ్ పంత్ వస్తున్నాడు, సిరాజ్ మళ్ళీ బ్యాక్ వస్తాడు, చహల్ మళ్ళీ వస్తాడు, విల్ జాక్స్, మ్యాక్స్వెల్, వాళ్ళే టీంని డిసైడ్ చేసేసుకున్నారు. వాళ్ళే ఆక్షన్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళే సెలెక్ట్ చేస్తున్న సోషల్ మీడియాలో టైప్ కొట్టేశారు. కానీ వాళ్ళు ఎవరు రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు హట్ అయ్యారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అది తప్పిస్తే టీం చాలా బాగుంది. బహుశా నేను అనుకోవడం వాళ్ళ థింకింగ్ ఎలా ఉందంటే 17 సీజన్లు బట్టి గెలవలేదు మనం, ఓన్లీ ముగ్గురిని మాత్రమే పెట్టుకుందాం. అలాగే పంజాబ్ థింక్ చేశారు. పంజాబ్ కూడా వాళ్ళకి కూడా అదే సేమ్ పరిస్థితి, వాళ్ళు కూడా ఇంతవరకు గెలవలేదు. ఆర్సీబీ కనీసం ప్లే ఆఫ్స్కి వస్తుంది, వాళ్ళు ప్లే ఆఫ్స్ కూడా రావట్లేదు. సో వీళ్ళు రెండు టీమ్స్ ఏమనుకున్నారంటే మేజర్గా ఉన్న వాళ్ళనే పెట్టుకుందాం. విరాట్ కోహ్లీ ఒకటే ఉంటాడు, రజత్ పడిదార్ ఇస్ డూయింగ్ వెల్, యష్ దయాల్ తక్కువ అమౌంట్కి వచ్చాడు. వీళ్ళు ముగ్గురినే పెట్టుకుని మిగతా అంతా కొత్త టీం తీసుకుందాం. సో ఫ్రెష్గా వెళ్తే మనం ఈ 17 సీజన్ల డిసప్పాయింట్మెంట్ నుంచి బయటపడతాం. మళ్ళీ సేమ్ అదే బ్యాగేజ్ తెచ్చుకుంటే, ఓల్డ్ బ్యాగేజ్, దే వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ ఇట్. బట్ సిరాజ్, ఫాఫ్ డు ప్లెసీ, అదే కదా ఇప్పుడు వాళ్ళు వద్దనుకున్నారు. సిరాజ్ వద్దు, ఎవరు వద్దు మనకి. సిరాజ్ కూడా పెద్ద అమౌంట్కి వెళ్తాడు, సిరాజ్ కోసం ఎందుకు ఇంకొక ఫ్రెష్గా వేరే బౌలర్కి వెళ్దాం అని వాళ్ళు ఫ్రెష్ థింకింగ్తో వెళ్ళారు. బహుశా ఆ చేంజ్ వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో. లెట్ us వెయిట్ అండ్ సీ. సో తీసుకునే టీం కూడా బాగా హిట్టర్స్ చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ టీం అయినా, మనం ఇందాక చెన్నైకి చెప్పుకున్నట్టే వాళ్ళ హోమ్ గ్రౌండ్ బేసిస్లో తీసుకుంటారు. రాహుల్ని తీసుకోవడం కారణం ఏంటంటే రాహుల్ ఈజ్ నాట్ ఎ బిగ్ హిటర్. లియామ్ లివింగ్స్టన్, సాల్ట్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ కూడా బిగ్ హిట్స్ కొట్టే పవర్ హిటర్స్. వాళ్ళకి ఆ గ్రౌండ్ చిన్నస్వామి పేరు ఏంటంటే చిన్న గ్రౌండ్ ఇది. అక్కడ ఆల్టిట్యూడ్ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా మామూలు కంటే ఎక్కువ ఎత్తులు వేస్తుంది, ఎందుకంటే హైట్లో ఉంది బెంగళూరు. బ్యాటింగ్ పిచ్ అది. సో అక్కడ మీకు ఆ పవర్ హిట్టింగ్ కావాలి. సో అలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళారు. అలాంటి ప్లేయర్స్నే తీసుకున్నారు. జితేష్ శర్మని తీసుకున్నారు. జితేష్ శర్మ ఈజ్ అ బిగ్ హిటర్. సో మనకి టుక్ బ్యాచ్ వద్దు, మనం ఇలాంటి వాళ్ళ కోసం తీసుకుందాం అని చెప్పి వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. అందుకని టీం బాగుంది. ఈవెన్ బెథెల్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ ప్లేయర్ తీసుకున్నాం, యంగ్స్టర్, లెఫ్ట్ హ్యాండర్. అతను కూడా చాలా బిగ్ హిటర్, అతను ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ చేసి బాగా ఆడుతున్నాడు. సో అలాంటి వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ 11 బాగుంది. నన్ను అడిగితే వాళ్ళ 11 చాలా బాగుంది. కానీ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేసిన వాట్ అబౌట్ మిడిల్ ఆర్డర్ అని ఒక క్వశ్చన్ మార్క్. మిడిల్ ఆర్డర్లో అదే లియామ్ లివింగ్స్టన్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. రజత్ పటిదార్ ఈజ్ దేర్, జితేష్ శర్మ ఈజ్ దేర్, కృణాల్ పాండ్యా ఉన్నాడు. కృణాల్ పాండ్యా మీకు అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ ఉన్నాడు. ఒక్క స్లాట్ కొంచెం వీక్గా ఉంది. అంటే ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ సంబంధించిన ఇండియన్ ప్లేయర్స్ సరైన వాళ్ళు లేరు. దేవదత్ పడిక్కల్ వాళ్ళంత ఎఫెక్టివ్గా, మనోజ్ బండా కానీ వాళ్ళ కర్ణాటక ప్లేయర్ వాళ్ళు. సో ఆ ఒక్క స్లాట్ కొద్దిగా అంటే అంత, బట్ టాప్ సిక్స్ ఇస్ వెరీ గుడ్. మంచి టాప్ 6 ఉంది. బౌలింగ్ కూడా బాగుంది. బౌలింగ్ కూడా హ్యాజల్వుడ్ ఈజ్ బ్యాక్. సో బౌలింగ్ కూడా బాగానే ఉంది. సో భువీని తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్ ఎంతవరకు షైన్ అవుతాడు? ఎందుకంటే మీరు భువీని చూస్తే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా, ఈ సీజన్ ఐపీఎల్లో కూడా అతను వికెట్స్ తీసిన తక్కువ. ఈవెన్ యూపీ ప్రీమియర్ లీగ్ కూడా వికెట్స్ తక్కువ తీశాడు. బట్ హీజ్ యాక్యురేట్. భువీని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ 3 ఓవర్స్ చాలా బాగా వేస్తాడు పవర్ ప్లేలో. సో పవర్ ప్లే 3 ఓవర్స్లో మీకు అతను రన్స్ రెస్ట్రిక్ట్ చేస్తాడు. హ్యాజల్వుడ్ కూడా చాలా యాక్యురేట్ బౌలర్. సో వాళ్ళు అది రన్స్ రెస్ట్రిక్షన్ పెట్టుకుందాం, వికెట్లు ఎలాగో రావు, బెంగళూరులో వికెట్లు రావు. సో అది వాళ్ళ ఐడియాగా వాళ్ళిద్దరిని తీసుకున్నట్టుగా ఉన్నారు. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఈసారి అందరూ వెయిట్ చేస్తున్నారు, చాలా రోజుల తర్వాత చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఒక ఫెయిల్యూర్ క్యాప్టెన్ అనుకోవచ్చా? అంటే మీరు ఫిక్స్ అయిపోయారు విరాట్ కోహ్లీని, వాళ్ళు అనౌన్స్ చేయలేదు. క్యాప్టెన్ అదే ఉంటుంది. నాన్ లైక్లీహుడ్ విరాట్ కోహ్లీని, ఇంకా వేరే క్యాప్టెన్ ఎవరు కనపట్లేదు. ఫెయిల్యూర్ క్యాప్టెన్ అంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఎనీ టీమ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్, ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ టీమ్ బాగుంటే, ఇప్పుడు ముంబై గెలుస్తుంది అంటే ముంబైకి టీం బాగుంటుంది ఎప్పుడు. సో టీం బాగుంటే ఆటోమేటిక్గా గెలుస్తుంది. టీం సరిగ్గా తీసుకోలేదు వాళ్ళు ఎప్పుడు టీం విషయంలో. ఒకప్పుడు ఏంటంటే అందరూ బ్యాట్స్మెన్ కోసం వెళ్ళేవారు, బౌలింగ్ సరిగ్గా ఉండేది కాదు, లేదా బిగ్ నేమ్స్ కోసం వెళ్తారు. సో ఈసారి కొంచెం బ్యాలెన్స్డ్ టీం బాగానే ఉంది. కాబట్టి విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ అని నేను అనను. విరాట్ కోహ్లీ మనకి వేరే వైట్ బాల్లో ఇవ్వకపోవచ్చు,
టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఫలితాలు ఇచ్చాడు. 70 ఏళ్ల తర్వాత మనం ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ వన్ అండర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కెప్టెన్ అని అయితే నేను అనను. టీం బాగలేదు కాబట్టి అది కుదరలేదు. సో టీం బాగుంటే ఈసారి అది ఛాలెంజ్. విరాట్ కోహ్లీకి పెద్ద ఛాలెంజ్ అంటే కొత్త టీం వచ్చింది. ఇప్పుడు కనుక విరాట్ కోహ్లీ ఈ టీంతో కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వకపోతే మీరు అది ఆ బ్రాండ్ వేసడానికి అవకాశం ఉంటుంది. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈసారి ఆర్సీబీ కప్ విన్ అయ్యే ఛాన్సెస్. అదే టీమ్ చూడడానికి ఆన్ పేపర్ బాగుంది. ఆన్ పేపర్కి మీకు పర్ఫార్మెన్స్కి చాలా తేడా ఉంటుంది. వీళ్ళందరూ సెట్ కావాలి. వీళ్ళందరి మధ్య ఆ కోఆర్డినేషన్ ఉండాలి. వీళ్ళందరూ సెట్ అయితే మనం లాస్ట్ టైం ముంబై చూసాం. ఆన్ పేపర్ చాలా బాగుంది. కానీ వాళ్ళ మధ్య ఏంటో చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోహిత్కి హార్దిక్ పడలేదు, హార్దిక్కి బుమ్రాకి పడలేదు. సో అంత మంచి టీం ఆన్ పేపర్ బాగుండి దే కుడ్ నాట్ గివ్ అస్ ఎనీ రిజల్ట్. ముంబై ఫినిష్ లాస్ట్ సీజన్లో వాళ్ళు 10th ప్లేస్ వచ్చారు. సో ఆన్ పేపర్ చూస్తే అక్కడ యోధాను యోధులందరూ ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ డూ ఆన్ ద ఫీల్డ్.